చూడండి, మన యొక్క సహవాసంలో దైవజనుడు భక్సింగ్ గారు ఈ యొక్క పరిచర్యను 1964 సంవత్సరంలో హెబ్రోన్లో ప్రారంభించారు. మేము గుంటూరులో కూడా, నేను మా తమ్ముడు ఆ యొక్క విబిఎస్ పరిచర్యకు లేక విబిఎస్ క్లాసెస్కు వెళ్ళేవాళ్ళం. చిన్ననాటి నుండి మేము కూడా విబిఎస్లోనే మరి ప్రభునందు ఆనందించేవారం, నేర్చుకునేవారం. ఝాన్సీ గారు ఒక మాట అడిగారు రాత్రి మా తమ్ముడిని, ఏమి ఒక్క ఫోటో కూడా లేదే, మీ ఫోటోలు ఒక్కటే కూడా కనపడవు, ఎక్కడా చూసినా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరి ఫోటోలు కనపడతాయి, మరి మీరు భక్సింగ్ గారితో అన్ని దినాలు ఉన్నారు కదా, పరిచర్య చేశారు కదా, ఏం ఒక్క ఫోటో కూడా లేదు అంటే మా తమ్ముడు జవాబు చెప్పాడు, అప్పుడు ఫోటోలు వీడియోలు లేవు తల్లి, అప్పుడు ఆ రీతిగా భక్సింగ్ గారు కూడా ఈ ఫోటోలు తీయటానికి కానీ ప్రాపకండలు చేసుకుంటానికి కానీ బహుమానాలు దండలు శాలువలు కప్పుకునే ఈ దినాలు కాదు అప్పుడు అని జవాబు చెప్పాడు. కనుక నేను కూడా చిన్ననాడు విబిఎస్లోనే రక్షింపబడ్డాను. మాకు గుంటూరులో సియోను ప్రార్థనా మందిరంలో మా నాయనగారు అక్కడ జిల్లా పరిషత్లో పనిచేసేవారు ఆఫీసర్గా. ఆ సమయంలో మేము విబిఎస్లో నేను రక్షింపబడ్డాను. ఆ దినాల్లో 10 రోజులు ఉండేవి, ఎల్షదాయిలో ఉండేవాళ్ళం. మరి ముఖ్యంగా చెప్పాలంటే దైవజనుడు భక్సింగ్ గారికి చాలా ఇష్టము చిన్నపిల్లల పరిచర్య అంటే. ఆయనకి ఎంత ఇష్టమంటే ఆ యొక్క విబిఎస్ క్లాసెస్లో ఆయనే స్వయంగా వీరందరికీ చాక్లెట్లు, బిస్కెట్స్, ప్యాకెట్స్ అన్నీ పంచటం ఆ దినాల్లో మేము చూడగలిగి ఉంటాం. రెండవదిగా ఆ పరిచర్య ప్రారంభించటానికి మీరు ఇక్కడ చూడవచ్చు మిస్సెస్ యాబిస్ గారు, ఆ తర్వాత డేజీ సిస్టర్, ఆ తర్వాత కమలా చేస్ గారు, ఈ రీతిగా పెద్ద విక్టోరియా వీరందరూ కూడా ఈ పరిచర్యను ప్రారంభించారు. వారే పాటలు చక్కగా రచించేవారు, పాటలు కట్టేవారు, పిల్లలకు యాక్షన్ సాంగ్స్ నేర్పించేవారు. ఎందుకు చెప్తున్నామంటే మిస్ మార్టిన్ అనే ఒక ఆమె కూడా ఉంది. ఆమె చిన్నపిల్లలకి చెవుల్లో పుట్టగానే యేసు ప్రభు రక్తము అనే మాట చెవుల్లో పలకండి అని చెప్పేది అన్నమాట. ఇలా మొట్టమొదటిగా యూత్ క్యాంప్ కూడా మొట్టమొదటిగా చీరాలలో గుంటూరు సియోన్ నుండి జరిగింది. 3 సంవత్సరాలు చీరాల ఓడరేవులో జరిగిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క యూత్ క్యాంపు హెబ్రోన్లో ప్రారంభించబడి. కనుక నేను ఒకళ్ళని విమర్శించట్లేదు, కానీ ఇప్పుడు కాన్వకేషన్ కూడా గుంటూరులోనే మొట్టమొదటిగా జరిగింది. ఫిలిప్ గారు వివాహమైంది, అక్కడే ఫిలిప్ గారు అభిషేకింపబడ్డాడు. దేవుని సేవ కొరకై వారు సెలస్టిన్ ఆంటీ వారు పరిచర్య ప్రారంభించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా ప్రార్థనాపూర్వకముగా దైవజనుడు ప్రారంభించాడు. కనుక ఈ పరిచర్య విషయమై
మనందరం కూడా ఆ రీతిగా కొనసాగించబడాలనేది సహవాసములో ఎంతైనా అవసరమైంటున్నది. కనుక ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా రకరకాలైన పాటలు, రకరకాలైన వాద్యాలు, రకరకాలైన పద్ధతులు వచ్చినాయి. ఏదేమైనా కానీ భక్సింగ్ గారిని చూడని వారు కూడా చూసేమంటున్నారు, VBS అంటున్నారు. సరే, ఏదో రీతిగా దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుంది, మనం సంతోషిస్తాం. కానీ ఉద్దేశం ఏమిటంటే దైవజనుడికి ఆ ప్రత్యక్షతలో, దేవుని యొక్క పిలుపులో ప్రభు ఇచ్చిన భారం కొలది ఆయన ప్రారంభించారు ఈ పరిచర్య. ఆ రీతిగా క్రోకర్ గారు, గోల్డ్స్వర్త్ గారు, ఆ రీతిగా పేతి బ్రిడ్జ్ గారు, ఈ రీతిగా దైవజనులు కెనడీ గారు, ఈ రీతిగా అనేక మంది దైవజనులు, మరి ముఖ్యంగా VBS పరిచర్య, సిస్టర్స్ పరిచర్యలో వాల్ గ్రీన్ సిస్టర్ గారు, హెమ్లెట్ సిస్టర్ గారు, ఇంకా వీరందరూ దొరసాన్లు అనేక మంది పరిచర్య చేస్తూ వచ్చారు. కనుక ఈ పరిచర్యలో ప్రభు అనేక మంది ఆత్మలను రక్షించాడు. వారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారు. అనే భౌతికంగా అభివృద్ధి పొందటమే కాదు, ఆత్మీయంగా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించారు. కనుక దేవుని యొక్క వాక్యము ప్రకారముగా దావీదు చెప్పించినట్లు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించు. ఆ రీతిగా అది మనకు దేవుని యొక్క ఆజ్ఞ. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అదే రీతిగా ప్రభు వాక్యం సెలవిస్తుంది, బాలుడు నిలవలసిన త్రోవానికి నేర్పించే బాధ్యత మనది. కనుక మనం ప్రతిష్ఠింపబడిన ప్రజలముగా, ప్రత్యేకింపబడిన ప్రజలముగా ప్రభువును మనము సేవించుచు ఈ చిన్నపిల్లల పరిచర్యను శ్రద్ధతో వహించుట అవసరం.